గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్. క్రీస్తు నామమున శుభవందనాలు. చూసుకున్నట్లయితే ఆదికాండం 12వ అధ్యాయము చూసుకున్నట్టు యెహోవా నీవు లేచి నీ దేశమందున నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనం చేసి నేను ఆశీర్వదించి నీ నామం గొప్ప చేదును. నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించాను, నిన్ను దూషించే వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించమని అబ్రహాంతో అనగా. చూసి ఇక్కడ ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటాడు? అబ్రహాంతోటి దేవుడు నీ ద్వారా సమస్త వంశములు దీవించబడతాయి. భూమి మీద సమస్తం. ఇప్పుడు ఇస్సాకు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటిది? టెక్నాలజీ, కరెన్సీ, ఎవ్రీథింగ్. ఇస్మాయిల్ బ్లెస్సింగ్స్, డీజిల్, పెట్రోల్, డేట్స్, ఖర్జూర పండ్లు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ప్రపంచపడంలో చూసినట్లయితే మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో 25 కంట్రీస్, గల్ఫ్ కంట్రీస్, అరబ్ కంట్రీస్ ప్రపంచం మొత్తం ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. ఎమిరేట్స్, సౌదీ, ఖతార్. మరి ఆ రాజుల క్షేమం కోసం ఇస్మాయిల్ సంతానాన్ని మనం దీవించాలి. ఎందుకంటే ఏ గృహంకైనా కానీ ఇస్మాయిల్ దేశం, ఇస్మాయిల్ ఆశీర్వాదాలు ఉన్నాయి. సూర్యుడు ఉదయించే జపాన్ దేశం నుంచి సూర్యుడు అస్తమించే అమెరికా వరకు ప్రపంచంలో 238 దేశాలు. ఎవ్రీ హోమ్, ఎవ్రీ స్టేట్, ఎవ్రీ చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, అధికారులు, ఉన్నతాధికారులు అందరూ ఇస్మాయిల్ బ్లెస్సింగ్స్ లేకుండా ఒకరోజు ఉండలేరు. అసలు బిజినెస్ కొలాప్స్ అయిపోతుంది. ఒక 10 సెకండ్స్ కూడా ప్రపంచం మూవ్ కాదు. దేవుడు అట్లా ఆశీర్వదించాడు ఇస్మాయిల్. మరి ఇప్పుడు ఏమవుతుంది? ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయెల్ వార్. పాపం అక్కడ రంజాన్లో ఉపవాసంలో ఉన్నా కానీ పాపం వాళ్ళు చాలా కష్టాలు ఉన్నారు. చిన్నపిల్లలు, యవనస్తులు, వృద్ధులు. ఇప్పుడు మదర్స్ డే వచ్చింది. పాపం అక్కడ ఎంతోమంది తల్లి కడుపు కాలిపోతుంది. అక్కడ హమాస్ వాళ్ళని దీవిస్తాం, ఇస్మాయిల్ సంతానం దీవిస్తాం. ఇక్కడ పాకిస్తాన్ ఇండియా వార్. మురళీ నాయక్ చనిపోయింది పాపం. ఎంతోమంది కన్నీరు గారుస్తున్నారు. ఎవరు చనిపోవద్దు. హిందువులు, ముస్లిం, క్రైస్తవ, యూదులు ఎవరు చనిపోకుండా మనం ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే ఉపవాసం తక్కువ ఉందో, మోస ధర్మశాస్త్రం పఠించడం తక్కువ ఉందో, ఎక్కడైతే ప్రార్థన తక్కువ ఉందో అక్కడ యుద్ధాలు, పోరాటాలు, కరువులు, కాటకాలు, ఇంకా భూకంపాలు ఇవన్నీ వస్తాయి. ఎక్కడైతే ఉపవాసం ఉండి ప్రార్థన ఉందో ఆ ప్రాంతం అంతా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం చూడండి, అక్కడ ఎంతమంది ప్రవక్తలు ప్రార్థన, అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఆల్ ప్రాఫిట్స్, ప్రేయర్ఫుల్ ప్లేసెస్. అంటే అక్కడ ప్రార్థన చేసిన స్థలం కాబట్టి ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువగా ఆశీర్వాదకరంగా ఉంది. కాబట్టి మీ గృహంలో కూడా ప్లీజ్ టెస్ట్ యువర్ సెల్ఫ్. మీరు ఏ రిలీజన్ అయినా కానీ మోస ధర్మశాస్త్రాన్ని పఠించండి. వారంలో కనీసం 3 నుంచి 4 రోజులు ఉపవాసం ఉండాలి. వర్క్ చేసిరా తినండి. పని చేయనప్పుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. యోబుకి ఏం చెప్పాడు? నువ్వు ఇతరులను దీవిస్తే అతనికి డబుల్ బ్లెస్సింగ్స్ వచ్చినాయి. అందరు వేరు. యోబుకు గొర్రెలు, మేకలు, ఒంటెలు, పిల్లలు, శరీరాన్ని కూడా పచ్చి పుండ్లు వచ్చినాయి. ప్రస్తుతం ఒమాన్ అనే దేశంలో స్థలాల అనే ప్రాంతంలో యోబు సమాధి ఉంది. అసలు యోబు ఏ కాలం వాడో అసలు ఇంతవరకు శాస్త్రవేత్తలు కనుక్కోలేకపోయారు. ఆ విధంగా యోబు ఏం చేసిండు? ఇతరులను దీవించిండు. కాబట్టి అతనికి మళ్ళీ 2 ఆశీర్వాదం వచ్చింది. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు యుద్ధాలు, పోరాటాలు ఆగాలి. ఇక్కడ మూలు అనే ప్రాంతంలో చాలామంది చనిపోతున్నారు. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతే తల్లిదండ్రులు, తన స్నేహితులు, గ్రామస్తులు, ఎంతోమంది బంధువులు కన్నీరు కారుస్తారు. బాధ, దుఃఖం, మనోవేదన. చూడండి, వరల్డ్ వార్లో గృహాలు కోల్పోతున్నారు. గాజా ఉన్నది ఎంత భయంకరమైన ప్రాంతం అయిపోయింది. ఆ గాజా ప్రాంతంకు ఒకప్పుడు ఇస్రాయేల్ దేశం వారికి కావాల్సిన ఆహార పదార్థాలు ఎక్స్పోర్ట్ చేసారు. వీళ్ళు ఏం చేశారు? పన్నులు కట్టిర్రు ఆహార పదార్థాలకు. గాజా నుంచి కూడా ఇరాన్, లెబనాన్, సిరియా ఆ ప్రాంతాల నుంచి ముస్లిమ్స్ ఏం చేస్తారు? విజిట్లు వెళ్తారు, ఇజ్రాయెల్ టూర్. ఎందుకంటే వాళ్ళు ముస్లిమ్స్ కూడా ఇజ్రాయెల్ దేశానికి వెళ్తారు. ఇజ్రాయెల్ దేశానికి విజిటర్స్ వెళ్ళారు. అన్ని రకాల మతస్థులు వెళ్తారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, వరల్డ్ వైడ్ ఆల్ రిలీజన్స్ వెళ్తారు. మరి అక్కడ వార్ జరగద్దు. ఇస్రాయేల్ దేశాన్ని కూడా దీవిస్తాం, యూదులను కూడా దీవిస్తాం, అన్ని రకాల మతస్థులను దీవిస్తాం. అబ్రహాంకి ఏం చెప్పాడు? నేను దీవిస్తాను, శపించుతాను అన్నాడు. మరి ఇప్పుడు ఇస్మాయిల్ సంతానం ప్రపంచవ్యాప్తంగా చాలామంది చనిపోతున్నారు. ఎవరు చనిపోవద్దు, ఏ కుటుంబం చనిపోవద్దు. అందరికీ దైవగుణం పుట్టించాలి. అందరూ మోస ధర్మశాస్త్రం చదవాలి, ఉపవాసం చేయాలి. యోనా ప్రకటన చేసినప్పుడు ఏం చేశారు? నినివే పట్టణంలో అన్ని రకాల మతస్థులు వారి వారి దేవతకు ఉపవాసం ఉండి, ఇప్పటి రోజుల్లో ఏం చేస్తారు? మోకాళ్ళని ప్రార్థన చేస్తారు. కానీ అప్పుడు పూర్వము
గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొని అందరూ ఆ నినివే పట్టణస్థులు అందరూ ఉపవాసం ఉన్నారు 3 రోజులు నీళ్ళే అన్నం లేక. కాబట్టి అగ్నిగంధకాలు ఆగిపోయినాయి. దయచేసి మీరు కూడా ప్రార్థన చేయండి. నేను కూడా ప్రార్థన చేస్తున్నాను. వరల్డ్ పీస్, స్టాప్ వార్, వి నీడ్ పీస్. ఎవరు చనిపోవద్దు. ఓకే, ప్రేజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. నా కుటుంబ క్షేమం కోసం కూడా ప్రార్థన చేయండి. మా నాన్నగారి పేరు రాజం, తమ్ముడు, మా భార్య, మా బామర్దులు ఇప్పుడిప్పుడే క్రీస్తుకు వస్తున్నారు. టెంప్టేషన్ విత్ ఐడిల్ వర్షిప్, విగ్రహార్థన శోధనలో ఉన్నారు. మా కుటుంబాన్ని దీవిస్తే మీకు రెండింతల ఆశీర్వాదం ఉంటుంది. మొదటి తెస్సలోనిక 5:25 ప్రకారం అపోస్తలుడైన పౌలు అంటాడు, నా కొరకు ప్రార్థన చేయడి. హెబ్రీ పత్రికలు కూడా అపోస్తలుడైన పౌలు అంటాడు, మేబీ 11:18. ఓకే, ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.